हाई फ्रेंड्स डे 4 वीडियो मन 30 days चैलेंज लो सो वीडियो ఏంటంటే మన హైదరాబాద్ నగరం క్లీన్ అండ్ గ్రీన్ ఉండడానికి కారణం ఎవరో ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పొద్దున్న వచ్చిర్రా అంటున్నా ఇక్కడ వరకు చెప్తారా ఎన్ని రోజుల నుంచి చెప్తుండ్రు ఏందమ్మా మీరు ఎన్నిటికి వచ్చినామా ఇంటి నుంచి 5కి వచ్చినాం 5గా అంటే ఇదే పని చేస్తారా లేకపోతే వేరే పని ఏమైనా చేస్తారా ఇదే చేస్తారా ఎట్లుంది వర్క్ మంచిగా ఉందా పని లేకపోతే ఇబ్బంది అనిపిస్తుందా ఏమి ఇబ్బంది అయినా ఏదైనా కడప గురించి చేసుకోవాలి కదా మట్టి కొట్టి రోడ్డు ఇది చేసి పోవాలంటే ఇంట్లో పని ఈ పని చేయాలంటే పొద్దున లేవాలంటే కష్టం ఇక రావాలనిపిస్తుంది కడుపు గురించి పిల్లల గురించి సంసారం గురించి అయితే రావాలి కదా మీరు కూడా జిహెచ్ఎంసా అమ్మా జిహెచ్ఎంసా అమ్మా కండక్టరా మరి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అట్లా కాదమ్మా కండక్టర్ అంటున్నారు కదా మీరు కండక్టర్ కింద 3 సంవత్సరాలు ఈసారి వెనక 3 సంవత్సరాలు ఏ రోజులు వస్తారు కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నారా ఓకే కండక్టర్ అంటే ఓకే కాంట్రాక్ట్ బేస్ అంటారు దీన్ని ఓకే 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 ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇక్కడ 5 సంవత్సరాలు సంవత్సరం అవుతుందా 5 సంవత్సరాలు మరి రెగ్యులర్ ఏమైనా అయితే అన్నారా ఏమేం చెప్పలేదు పర్మనెంట్ చేస్తున్నారా లేదన్నారా మీరు ఎన్నిటికి వచ్చారు పొద్దున 6 గంటలకు 5:30 అమ్మా 5:30కి వచ్చిండ్రా ఇదే పని చేస్తారు ఇంకేమైనా వేరే పని ఆమె ఏం చేస్తుంది అంటే మీరు ఒక్కటిసారి వచ్చారు అందరూ ఓకే ఓకే గరీబ్ వాళ్ళం మేము కడుపు లేని వాళ్ళము అవి చూస్తేనే బతికేటోళ్ళం 10 రూపాయలు మాకు ఎక్కువ చేస్తలేరు సాలరీ జీతాలు ఎక్కువ చేయాలి కదా బాధ ఉంది మాకు ఇంట్లో వెళ్తలేదు అన్ని పిరమైనాయి ఒక్క నూనె ప్యాకెట్ కొంటే 200 ఉంది ఏం బతుకుతాం మేము మా మొగలు తాగుబోతోళ్ళు ఏదో ఈ కష్టమన్నా చేసి బతుకుతాం అంటే ఇట్లా సాలరీ జీతాలు ఎక్కువ చేస్తలేరు ఇక వాళ్ళ దయ అసలు మాకు జీతాలు మాకు చేస్తే మేము ఎంత మురికి చేస్తాము ఎంత గలీజు పనులు చేస్తాం మేము మాకు సాయం చేయాలి అందరూ హైదరాబాద్ మంచిగా ఉండడానికి కారణం మీరే మేము ఇంత సాయం చేసిన మాకు సాయాలు చేస్తలేరు అందరూ బస్సు వాళ్ళకు డే వాళ్ళకి ఎక్కువ చేశారు జీతాలు అందరూ ఆయన పెంచి నేను మాకు పెంచుతలేరు జీతాలు ఎందుకు మేము కనిపిస్తలేమా సాలరకు మమ్మల్ని కూడా యాద్ చేయాలి కదా మేము చేస్తేనే మీరు అందరు తిరిగి వాసన లేకుంటే పోతుండ్రు మా కడుపు చూస్తే మాకు కూడా మంచిగా చేయాలి ఎప్పుడు ఏమయ్యాడు తెలియదు ఈడ ఎంత మంది వయసు పిల్ల చచ్చిపోయింది మొన్న యాక్సిడెంట్ అయ్యి గణేష్ పండుగ నాడు మొత్తం మీరే క్లీన్ చేసిండ్రు అన్నాడు జర్ర అయితే నేను పోయేదా నాయ పోయింది పాపం వయసు పిల్ల ఇట్లా మా కడుపుకు చూడాలి ఈ సార్లు అందరు కలిసి మాకు సాయం చెయ్యాలి ఎన్ని ఏళ్ళమ్మా ఇక్కడ 35 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ అవుతుంది అని 35 ఏళ్ళకి 500 నుంచి చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ అన్నట్లు రెగ్యులర్ కాదు 500 నుంచి చేసిన ఇక అవుతుంది నా పిల్లల కన్నా అవుతుంది అంటే ఇంతవరకు ఏం లేదు 35 ఏళ్ళు అవుతుంది 35 ఏళ్ళు కాంట్రాక్ట్ మీద ఉన్నారు ఇప్పటి వరకు గవర్నమెంట్ లేదు ఈ జీతాలకు కూడా ఎక్కువ చేస్తలేరు మళ్ళీ వచ్చినాడే హాజరు పడుతుంది ఇప్పుడు చేతగాక ఎక్కడైనా పోతే 500 కట్టు చేస్తేనే కూలి ఎట్లమ్మా అంటే హాజరు అంటే వేరే వాళ్ళకు అట్లా అంటే వస్తారు సాలరీ వచ్చి ఫోటో తీస్తారు మమ్మల్ని ఆ ఫోటో తీస్తేనే మాకు జీతం వస్తుంది లేకపోతే రాదు కరెక్ట్ టైం కుంటే జీతం వస్తుంది ఇక ఆపతుంటే సంపత్తి ఉంటే కార్యాలు ఉంటే ఎక్కడైనా పోతే పిల్లలు బాగా లేకుంటే ఇక జీతాలు రావు 15,000 5,000 6,000 7,000 8,000 ఎత్తుతాము ఏం వెళ్తుంది ఆడ అప్పు తెచ్చుకుంటున్నాం 105 లెక్క ఈడ అప్పు తెచ్చుకొని బతుకుతున్నాం ఏం చేయాలి మా కష్టాలు జరాలకు దయ చూపియాలి మాకు అంతే మంచిదమ్మా మంచిదని మాటలు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది ఇన్నేళ్ళ చేయబట్టి నేను అవుతుంది అంటే నేను అందులో చిల్లర చేసింటి వాళ్ళందరికీ అయినరు అందులో చచ్చిపోతే నా కొడుకులు వద్దని ఇంట్లో పెట్టించారు అవునా అందరికి అయినాయి కొలువులు గవర్నమెంట్ నాకే గత అయింది అమ్మ మాటల్లో సో ఆమె చెప్తుంది ఆమె ఏంటంటే దాదాపుగా 35 years అవుతుంది ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ లో వర్క్ చేయడము అయితే ఇప్పటికి కూడా 35 ఏళ్ళు గడిచినా కూడా కంటిన్యూస్గా కాంట్రాక్ట్ బేస్డ్ పైననే వాళ్ళని వర్క్ చేయించుకుంటారు తప్ప రెగ్యులర్ చేయట్లేదని ఆమె మాటల్లో మనకు అర్థమవుతుంది
ఇక్కడ ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సో వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ. అయితే ఇప్పుడు మీరు ఇక్కడనే వర్క్ చేస్తారు కదా, ఇవి సరిపోతున్నాయి పైసలు మరి ఇంట్లో కానీ? ఏమి సరిపోతలేవు సార్, చాలా బాధ ఉంది. 5 గంటలకు వచ్చుడు, బస్సులు దొరుకుతలేవు. పంచి కొట్టకుంటే వెనుక మలుపుతాడు. అందుకుంటే చాలా దూరం నుంచి వచ్చేటోళ్ళం ఉన్నాము. ఆ టైం వరకు రాకుంటే వెళ్ళిపో అని అంటాడు, చేసుకో అని అంటాడు. అది వస్తుందో రాదో తెలియదు. 9,000 8,000 వస్తే ఏం బతుకుతాం సార్? మేము బతకడం చాలా కష్టం ఉంది. ఏమన్నా మా మీద ప్రేమ చూపి దయ చూపి ఒక జీతం ఎక్కువ చేస్తే మా పిల్లలు మేము పోషించగలుగుతాం. నా భర్త బాగలేడు, చాలా బాధ ఉంది సార్. బాధ ఉంది సార్ మాకైతే. అంటే ఇప్పుడు బాధ అనేది అనిపిస్తుంది, మీరు ఇంత ఈ వయసు వరకు చేస్తున్నా అంటే. మస్తు బాధ ఉంది. జర ఎట్లనైనా వేసి రేవంత్ రెడ్డి సార్ కాలు మొక్తాము. జర కాదు కానీ మీరు పని చేస్తున్నారు అమ్మా, మీరు అడగడంలో తప్పు లేదు. జీతం ఎక్కువ చేస్తే చాలు సార్ మాకు. మీరు అదే ఇంకా రెగ్యులర్ లేదా అంటే గవర్నమెంట్ కాలే అంటుండ్రు కదా? కాలేదు రెగ్యులర్ గా గవర్నమెంట్ అవుతుంది అంటారు, అయితేనే లేదు సార్. సో ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. నమస్తే అంకుల్, ఎప్పుడు వచ్చిండ్రు? 5 గంటలకు. 5 గంటలకు వచ్చిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? హార్డర్ నుంచి. అందులో వేసేసే బరువు అవుతుంది. పొద్దున్న 5ంటికి వచ్చిండ్రా? వాళ్ళు ఎప్పుడు వెళ్తారు? 2 గంటలకు. 2:30. మీరు ఈ బండి ఎక్కడ పెట్టేసి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. ఎట్లుంది మరి ఇప్పుడు పని? పని అంటే పని మంది రాక ఇబ్బందిగా ఉందా లేకపోతే మంచిగా ఉంది పని? ఇబ్బంది లేదు, మంది పని రాకపోతే. ఎట్లా అనిపిస్తుంది మరి రోజు రావడము? అంటే ఇప్పుడు ఏజ్ కూడా బాగుంది కదా, అట్లా రోజు రావడం అంటే వచ్చి చేయాలి తప్పదా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇందులో మీరు పని చేసి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలా? మరి రెగ్యులర్ కాలేదా? గవర్నమెంట్ కాలేదు. కాలే. మరి ఇది ఎక్కడ చెత్త ఎక్కడ పాడేస్తారు మళ్ళా? పోవాలి అక్కడ, అది ఎల్ఐ షాప్ కాడికి. అంటే మీరు ఇట్లా దొబ్బుకుంటూనే వెళ్ళాలి. మరి సైకిల్ కూడా మంచి లేదు కానీ అది ఏదంటే ఆయన ఇచ్చిన సంబంధం కాదు, అప్పుడు వచ్చింది ఆయన కరెక్ట్ కాదు. కరెక్ట్ వస్తున్నాయా పైసలు? జీతం వస్తుంది. సరిపోతున్నాయి మరి ఇంటికాడ? సరిపోతుంది అంటే ఏదైనా కూడా చేయాలి, సరిపోతుంది. సరిపోదా? నువ్వు చేతనైనా చేత కాకుండా ఏదైనా కానీ రావాలి కంపల్సరీ. రాకపోతే ఇంట్లో వెళ్ళదు. ఇల్లు కిరాయికే 7,000 8,000. మీరు ఇప్పుడు కిరాయికి ఉంటారా అమ్మా? కిరాయికే. మరి ఇప్పుడు మీరు రెగ్యులర్ గవర్నమెంట్ కాలేదు మీరు? లేదు, గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది కొద్దిగా. గవర్నమెంట్ చేస్తే బాగుంటది, మాకు జీతం పెంచితే కూడా బాగుంటది. పిల్లలకు చదువులకు ఫీజులకు ఇల్లు కిరాయికే సరిపోతలేవు చేసిన జీతం. ఇక డుమ్మాలు కొట్టినాడు మాకు ఇంట్లోకి వెళ్ళదు, తినడానికి వెళ్ళదు నెల మొత్తం. ఇంకా రేట్లు పెరుగుతున్నాయి, మా రెక్కలకైతే రేట్లు పెరగట్లేవు. కాళ్ళు వచ్చిన ఇంటికాడ ఉంటే కట్టే, జ్వరం వస్తే కట్టే. 11,000 10,000 8,000 7,000 ఇట్లా పడతాయి. ఇక్కడ ఉన్న పెద్ద ఆమె వయసు కూడా సహకరించకుండా పని చేస్తుంది. అంటే జీవితము ఎలా ఉంటుందో అనేది చూపించుతాము, అంటే మీరు కూడా చూడాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. వాళ్ళు వచ్చే వాళ్ళ జీతంలో వాళ్ళ జీవితాన్ని అట్లా గడిపేస్తున్నారు. లైఫ్ అనేది ఒక్కరికి ఒకలాగా ఉండదు. సో మనం కూడా ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉండాలి, ఖాళీగా ఉండకుండా. సో లైఫ్ అనేది చాలా ఇబ్బంది. మనము ఈ సొసైటీలో మన లైఫ్ని క్యారీ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. వయసు సహకరించకుండా వాళ్ళ బరువు బాధ్యతలు అనేటివి ముందరున్నాయి కాబట్టి జీవితాన్ని అట్లా గడుపుతున్నారు. కానీ వాస్తవానికైతే వాళ్ళు చెప్పే మాటల్లో చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరు పండుగని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో లేదా ఫ్యామిలీ తోటి సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మేము రోడ్డు పైన సెలబ్రేట్ చేసుకుంటాము అని చాలా బాధగా చెప్తున్నారు. సో ఇట్లుంటుంది ఫ్రెండ్స్ లైఫ్ అనేది. సో ఇది ముఖ్య కారణం ఏంటంటే వీడియో తీయడానికి మీకు కూడా చూపించాల లైఫ్ ఏంది ఎట్లుంటుంది. సో చాలామంది ఏమంటారంటే నా లైఫ్ బాగా ఇబ్బంది ఉన్నది, లేకపోతే అన్ని బాగున్నా సో మంచిగా 3 పూటలు తినుకుంటా సో అన్ని బాగున్నా కూడా నా లైఫ్ ఏదో ఇబ్బందులు ఉన్నదని చాలామంది అంటారు కదా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ వీళ్ళే. వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా వాళ్ళకు వయసు సహకరించకుండా వాళ్ళు స్టిల్ ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. సో దాన్ని మెచ్చుకోవాలి. అండ్ వాళ్ళు
మన హైదరాబాద్ క్లీన్ ఉండడానికి ముఖ్య కారణం వాళ్ళే. 90% మన హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్ ఉండడానికి జిహెచ్ఎంసీ వాళ్ళే. సో ఆ విషయంలో వాళ్ళకు సెల్యూట్ కొట్టాల్సిందే. ఈరోజు డే 4 వీడియో అండ్ రేపు మనము డే 5 వీడియోతో మళ్ళీ కలుగుతాం. అండ్ ఎలా అనిపించింది, సో వాళ్ళ బాధ కూడా మీరు చూశారు కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ ఎవరు చేయట్లేరు. సో ఎలాగుంది ఏందనేది కామెంట్ చేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.